వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తిరుమల లడ్డు వివాదం. ఏదైతే శ్రీవారి లడ్డు వివాదం గత 2 రోజులుగా ఏ స్థాయిలో సంచలనం అవుతోంది. సో లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే మాట చంద్రబాబు నోటి వెంట రావడం కానీ 2 రోజుల క్రితం దాన్ని ఎండార్స్ చేసే విధంగా ల్యాబ్ రిపోర్ట్స్ బయటికి రావడం కానీ గుజరాత్కి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ బయటికి రావడం, అదేవిధంగా దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు ఆధారాలతో సహా టీడీపీ మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం. సో ఓవరాల్గా ఈ టోటల్ ఎపిసోడ్లో వైఎస్ఆర్సీపీ భాగోతం ఏంటనేది బయటపడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీరును టాప్ టు బాటమ్ ఏపీ నుంచి యూపీ దాకా అందరూ కూడా రోడ్డు ఎక్కి మరీ నిరసన తెలుపుతున్న పరిస్థితి హిందూ సంఘాలన్నీ. ఒకవైపు చూసినట్లయితే ఇప్పటికే జిందాల్ లాంటి వాళ్ళు, ప్రముఖ న్యాయవాది జిందాల్ లాంటి వాళ్ళు హోంశాఖకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం చూసినట్లయితే భోపాల్ లాంటి చోట్ల జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెడుతూ ఉన్నారు హిందూ సంఘాలు. ఇప్పటికే మనం చూస్తే సత్యానంద్ దాస్ ఎవరైతే అయోధ్య ప్రధాన పూజారి లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్పందించారు. ఇక హిందూ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చర్యలు తీసుకోవాల్సిందే అని కూడా హిందూ సంఘాలన్నీ కూడా భగ్గుమంటున్నాయి. ఇక షర్మిల లాంటి వాళ్ళు, సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు ముందుకొచ్చి దీని మీద ఒక ఇండిపెండెంట్ బాడీతోని విచారణ జరగాలి, అదేవిధంగా సిబిఐ లాంటి సంస్థతోని విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున అదే స్థాయిలో కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ అయిందా అంటే అవుననే చెప్పాలి. ఇక అదే సమయంలో అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చేద్దాం అనేదాకా వెళ్ళబోతున్నారన్న లీకులు కొన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నేతలతో కొంతమందితో అమిత్ షా భేటీ అయ్యారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా తిరుమల శ్రీవారు అంటేనే ఏపీ ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అదొక పవిత్రమైన స్థలం. తిరుమల శ్రీవారు అంటేనే అంత అద్భుతంగా ఆయన ఆరాధించే హిందువులు ఎంతోమంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది భక్తులు రోజు దర్శించుకుంటూ ఉన్న ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా తావివ్వకుండా అంత ఆ స్థాయిలో ఆయన మహిమను అక్కడ చూపిస్తూ ఉంటారు. అందుకే హిందువులకు తిరుమల వెంకన్న అనేది ఒక ఆరాధ్య దైవం. అందుకే తిరుమల వెంకన్న చాలామంది పొలిటీషియన్సే కాదు చాలామంది ఒక సెంటిమెంట్గా కూడా భావిస్తారు ఏపీ ప్రజలు. ఈరోజు అలాంటి తిరుమల వెంకన్న ఎంత గొప్పవాడో, తిరుమల శ్రీవారు ఎంత గొప్పతనం ఉందో, ఆయన దగ్గర తయారయ్యే ప్రసాదానికి కూడా అంతే గొప్పతనం ఉంది. తిరుమలలో తయారయ్యే లడ్డు ఏదైతే ఉందో, పోట్లో తయారయ్యే లడ్డు, ఆ లడ్డుకి ఎంత ప్రాశస్త్యం ఉందో కూడా మనకు తెలిసిందే పురాణాల దగ్గర నుంచి. అలాంటి లడ్డూలు ఈ రోజున కంటామినేట్ అయింది. అలాంటి లడ్డు అది కూడా జంతువుల కొవ్వు లాంటి దాంట్లో కలిసింది అని ఆధారాలతో సహా ఈరోజు రిపోర్టు బయటికి రావడం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలకు ఇది పీక్, ఇది ఒక పరాకాష్ట అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఊపిరి తీసుకోవాలన్న విధంగా ఒక ముప్పేట దాడి జరుగుతోంది. యాక్చువల్గా ఈ విషయం చంద్రబాబు నాయుడు ముందు మీడియా ముందు చెప్పినప్పుడు అటు ఏదైతే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ముందుకొచ్చి దాన్ని ఖండించారు. ఎందుకంటే వాళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేస్తున్నారు. సుబ్బారెడ్డి అయితే 2 టర్మ్స్ పనిచేశారు. ఇక భూమన ఎన్నికలకు ముందు భూమనని నియమించడం జరిగింది. సుబ్బారెడ్డికి రాజ్యసభ ఇచ్చున్నారు, ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చున్నారు. బట్ వీళ్ళంతా కూడా ఖండించారు. ఇదంతా చంద్రబాబు నాయుడు వైసీపీ మీద, జగన్ మీద చేసిన కుట్రగా అభివర్ణించారు వాళ్ళు. కానీ తీరా మొత్తం అంతా ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారాలతో సహా ఈ రోజున ఈఓ శ్యామలరావు దగ్గర నుంచి, టీటీడీ ఈఓ శ్యామలరావు దగ్గర నుంచి ఈరోజు టీడీపీ నేతలంతా కూడా బయటకు వచ్చి ఆధారాలను ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కంటామినేట్ అయిన ఆధారం, అది కూడా నేషనల్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్స్, ఎవరు కాదనలేని వాస్తవం కూడా. అవంతా కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదైతే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి, టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి దాన్ని బూమరాంగ్ చేసే ప్రయత్నం చేసిన ఆల్రెడీ 8 to 10 months వరకు స్టాక్ని వైసీపీ ప్రభుత్వం ఉన్న లోనే టీటీడీ కొని అప్పటికే ముందుగా ఆర్డర్ ఇచ్చుకొని పెట్టింది. ఆ స్టాక్నే ఈరోజు టెస్టులకు పంపించడం జరిగింది. అది ఆధారాలతో సహా ఈరోజు అటు టీటీడీతో పాటు ఇటు టీడీపీ ప్రభుత్వం కూడా మీడియా ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్తో సహా ప్రతి ఒక్కరూ దీని వెనక ఏముందో తేలవాలి, ఎవరు ఉన్నారో వాళ్ళని బయటికి లాక్ రావాలన్నంతగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఇక నేషనల్ మీడియాలో కూడా అదే స్థాయిలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది ఈ రోజున. ఇక నేషనల్ మీడియాలో ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో, చంద్రబాబు నాయుడు కామెంట్స్ తర్వాత ఈ ఇష్యూని హైలైట్ చేస్తూ వచ్చింది నేషనల్ మీడియా కానీ సోషల్ మీడియా. దాన్ని అక్కడి నుంచి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును గతంలో టీటీడీ లడ్డు విషయంలో కావచ్చు, అన్నప్రసాదం విషయంలో కావచ్చు, భక్తులు అప్పట్లో గొడవలు పడే సందర్భాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈరోజు సోషల్ మీడియా బయటికి తీసుకొస్తూ ఉంది. అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు జనమంతా, హిందువులంతా కూడా. అలా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అది కూడా 5 ఏళ్ల కాలంలో అంటే ఎంతోమంది అతి పవిత్రంగా భావించే లడ్డు కోసం అక్కడికి వెళ్ళుంటారు, ఆ ప్రసాదాన్ని తినుంటారు, తీసుకొని ఉంటారు. సో వాళ్ళలో ఎంతోమంది నాన్ వెజ్ ముట్టని వాళ్ళు కూడా ఉండుంటారు.
అలా నిజంగా వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క హిందువుని హార్ట్ టచ్ చేయడమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూలో. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు కేంద్రం కూడా అదే స్థాయిలో సీరియస్ అవుతోందన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ ఆయన కంప్లైంట్ అందింది హోంశాఖకు. మరోవైపు కోర్టుకి వైసీపీ వెళ్ళినా అక్కడ కూడా కోర్టు దాని మీద అంత సీరియస్గా చర్చ తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా కోర్టు తేల్చి చెప్పేసింది. దీని మీద ఆల్రెడీ కొన్ని చోట్ల కంప్లైంట్స్ కూడా, కొన్ని రాష్ట్రాల్లో కంప్లైంట్స్ కూడా వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. మరోవైపు కేంద్ర పెద్దలు కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకోబోతున్నారని చర్చ ఉంది. ఎందుకంటే ఈరోజు అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు, నెంబర్ 2గా ఉన్నారు అటు బీజేపీలోని కేంద్రంలోని. మరోవైపు ఆర్ఎస్ఎస్ నుంచి అదే స్థాయిలో ఈరోజు ఈ ఇష్యూకు సంబంధించి ప్రెజర్ ఉంది బీజేపీ మీద. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో కొన్ని సీక్వెల్ ఆఫ్ సంఘటనలు జరిగాయి. ఏదైతే మనం చూస్తే కాకినాడలో తేనెటీగలు రథాన్ని తగలబడితే దానికి కారణం తేనెటీగలని కూడా వైసీపీ ఆరోపించింది. ఆ తర్వాత రాముడిది తలను అరిగితే కూడా ఆ ఇష్యూని సప్రెస్ చేసి ప్రతిపక్షాలని అడ్డదిడ్డంగా బంధించిన పరిస్థితి అయితే ఉంది. ఇలా అనేక వివాదాలు ఏదైతే మతపరంగా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఒకటి అరా ఖండిస్తూ వచ్చారు, కానీ అంత ఫర్మ్గా జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ చేయలేదు ఆ రోజు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చింది. తమ అవసరాల కోసం ఏదైతే ఎంపీల సంఖ్య కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ పెద్దలు డిపెండ్ అయ్యారన్న విమర్శ కూడా ఉంది అప్పట్లో. బట్ ఆర్ఎస్ఎస్ ఎక్కడా వాయిస్ వినిపించకుండా జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ కట్టడి చేసే ప్రయత్నం చేసింది. పాస్టర్లకు శాలరీస్ మొదలుకొని అనేక అంశాల్లో ఆర్ఎస్ఎస్ నేతలు కొంతమంది నోరు విప్పినా అది ఎక్కడ కూడా అంతగా ఫోకస్ కాలేదు. ఈవెన్ మనం చూసినట్లయితే గతంలో రమణ దీక్షితులు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ గురించి మాట్లాడారు, లేని పింక్ డైమండ్ క్రియేట్ చేసి. బట్ అలాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసే ప్రయత్నం చేయలేదు, ఆయన కూడా రోడ్డును పడేశారు ప్రధాన అర్చకత్వం మళ్ళీ ఇవ్వకుండా. అలాంటి రమణ దీక్షితులే చాలా రోజులుగా మాట్లాడుతూ ఉన్నారు టీటీడీలో జరుగుతున్న అక్రమాల గురించి. ఇక మనం చూసినట్లయితే స్వరూపానంద స్వయంగా ఆయన క్యూలోకి వెళ్ళి తిరుమల క్యూలో నుంచుని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడుతున్న పరిస్థితి ఉంది గతంలో. కానీ ఇలాంటివన్నీ కూడా పెద్దగా ఫోకస్ అయితే కాకుండా వాళ్ళందరినీ సప్రెస్ చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఈరోజు కూటమి అధికారంలో ఉంది. సరే చిన్న ఇష్యూ అయితే అక్కడ ఉండి కూర్చొని పరిష్కరిస్తే ఒక రోజులో సాల్వ్ అయ్యేది అనుకోవచ్చు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అనడంలో కూడా మనం ఆశ్చర్యం లేదు, అది అతిశయోక్తి కాదు. అందుకే ఎంత ఫ్లేరప్ అవుతుంది ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కనీసం ఆయన ఆ వివరణలో మనం చూస్తే కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి, అది షాకింగ్గా ఉంటాయి. కనీసం లడ్డూ తయారు చేసేదాన్ని పోర్టు అంటారని కూడా జగన్మోహన్ రెడ్డి తెలియదు. ఆయన మాట్లాడే క్రమంలో దాన్ని పాటు అనో ఏదో మాట్లాడేశారు. అలా జీర్ణోద్ధరణలో ఉన్న ఆలయాలను మేము పునరుద్ధరించామని కూడా మాట్లాడకుండా జీర్ణ వ్యవస్థలో అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ స్క్రిప్ట్ చూస్తూ ఆయనకి చదివే క్రమంలో అంత కన్ఫ్యూజ్ అవుతూ మాట్లాడారు. అది కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. కనీసం ఈ స్థాయిలో తన మీద విమర్శలు వస్తూ ఉంటే ఎక్కడ కనీసం దాన్ని కండెమ్ చేసినో దానికి ఒక చక్కగా ఒక పద్ధతిగా వివరణించే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఎంత వేగ్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఆయన సలహాదారులు చేసేసిన రిపోర్ట్ అనేది ఆయన ప్రెస్ మీట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంకా అడ్డంగా దొరికిపోయారు జగన్ ఈ ప్రెస్ మీట్ ద్వారా. పెద్దగా జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చిందో ఆయన పక్క దప్పుకుందో అన్న బయటపడతారన్న ఆలోచన కూడా ఈరోజు రావట్లా. సో ఈ పరిణామాలన్నింటి మీద ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్గా ఉంది. నిజానికి ఈరోజు కూటమి ప్రభుత్వం తర్వాత ఏర్పాటైన తర్వాతే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి మధ్య చాలా గ్యాప్ పెరిగింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ పేరుతోనూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరాచకాల పేరుతో ఢిల్లీ వెళ్ళి ధర్నా పేరుతో హడావిడి చేసినా అక్కడ ఎవరు ఆయన పట్టించుకున్న పాపని పోలేదు. ఇక అమిత్ షా లాంటి వాళ్ళతో, మోడీ లాంటి వాళ్ళతో కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినా వాళ్ళు కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అటు చూస్తే రఘురామ తన మీద తిరుగుబాటు జెండా ఎగిరిసిన రెబల్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అలాంటి వాళ్ళకు కూడా బీజేపీ నేతల దగ్గర అపాయింట్మెంట్ దొరుకుతూ ఉంటే బట్ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు బీజేపీ. తమ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆల్రెడీ మంత్రులు కూడా పంచుకున్న పరిస్థితి, రాష్ట్ర కేంద్ర మంత్రులను. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి తీసినట్లయితే చంద్రబాబు ఎక్కడ తమకు దూరం అవుతాడు అన్నది బీజేపీ భయం. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు అడిగిన వెంటనే వరద సాయం దగ్గర నుంచి అనేక అంశాల్లో బీజేపీ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు తమ నోటితో తామే పక్కన పెట్టిన చంద్రబాబుని ఈరోజు అత్యంత ప్రయారిటీగా చూస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే నితీష్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడుతున్నారు. ఏ క్షణంలో ఎన్డీఏకి నా మద్దతు విషయంలో తూచి నేను విరమించుకుంటున్నాను అంటారో అన్న ఒక డైలమా సిచ్యువేషన్ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు లాంటి ఒక నమ్మకస్తుని తమను హోల్డ్ చేసేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తూ వస్తోంది. అలాంటి సమయంలో స్వయంగా చంద్రబాబు నాయుడు వెంట ఇది రావడం అనేది, ఈ ఇష్యూ బయటికి రావడం అనేది, సో ఇది ఈ స్థాయిలో మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముప్పేట దాడి జరుగుతోంది ఈరోజు ఆయన మీద హిందూ సంఘాల వైపు నుంచి. ఇక అటు కోర్టులను కూడా అప్రోచ్ అవుతున్నారు కొంతమంది భక్తులు, హోంశాఖకు కూడా వచ్చిన పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ మీద ప్రెజర్ అయితే అవుతుంది ఇష్యూ. గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను కొన్ని చూసి చూడనట్లు వాళ్ళు వదిలేస్తూ వచ్చారు. కానీ ఈరోజు చూసినట్లయితే ఈరోజు ఆ పరిస్థితి కనిపించట్లేదు. అందుకే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా దీని మీద చాలా సీరియస్గా భేటీ అయినట్లు మనకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే అమిత్ షాని కూడా వాళ్ళు ప్రెజరైజ్ చేస్తూ ఉన్నారు. అమిత్ షా కూడా అందుకే చాలా ఫాస్ట్గా ఈ ఇష్యూ మీద మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు మోడీ లాంటి వాళ్ళ సలహాతో. అందుకే ఆర్ఎస్ఎస్ పెద్దలతోని అమిత్ షా భేటీ అయ్యారని కూడా చెప్తూ ఉన్నారు.
మొత్తానికి మనం చూసినట్లయితే ఈరోజు ఆర్ఎస్ఎస్ పెద్దలతో భేటీ అయితే మరి అమిత్ షా ఏం చేయబోతున్నాడు అయితే ఒక చర్చ అనుకోవాలి. ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యింది. కూటమి ప్రభుత్వంలో ఈరోజు టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా రాష్ట్రంలో ఒక భాగస్వామిగా ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయి చర్యలకు అమిత్ షా ఆదేశిస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాను సీఎం కాకముందు ఆయన కేసులో ఉన్నారు, సిబిఐ కేసులో, ఈడీ కేసులో ఉన్నారు, ఆల్మోస్ట్ 16 నెలలు జైల్లో ఉన్నారు. దెన్ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత 2014 ఎన్నికల కంటే ముందు ఆయన ఆ తర్వాత 5 ఏళ్ల పాటు జనంలో ఉండే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఎవ్రీ ఫ్రైడే ఆయన సిబిఐ కోర్టు కూడా అటెండ్ అవుతూ వచ్చారు. బట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తను చాలా అటు రాజకీయాల మీద ఇటు పాలన మీద ఫోకస్ పెట్టాలి కాబట్టి తను కోర్టు నుంచి ఎగ్జామ్షన్ అడిగారు. ఆయన కోర్టులు కూడా ఎక్కడ అడిగితే అక్కడ ఎగ్జామ్షన్ ఇస్తూ పోయాయి దాదాపు 5 ఏళ్ల పాటు. ఎక్కడ ఆయన కోర్టుకి అటెండ్ అయిన పరిస్థితిని కూడా మనం చూడం. ఇదే అంశానికి సంబంధించి మొన్న ఎన్నికల తర్వాత రఘురామకృష్ణ ఎన్నికలకు ముందు వేశారు, ఆయన ఎన్నికల తర్వాత కూడా రఘురామర్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెయిల్కి సంబంధించి పిటిషన్స్ వేయడం జరిగింది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందో అన్న భయం ఉంది. అందుకే ఆయన అమిత్ షాని కలిసే ప్రయత్నం చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళి టీడీపీ మీద ఒక నిరసన పేరుతోనే అన్న చర్చ కూడా ఉంది. బట్ అమిత్ షా లాంటి వాళ్ళ వైపు నుంచి ఆ రోజు అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. అందుకే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిబిఐ ఈడీ కేసులు భయం వెంటాడుతూ ఉంది. ఇక ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ఆయన మీద అన్ని కేసులున్నా ఎక్కడ దాన్ని మూవ్ చేయించే ప్రయత్నం బీజేపీతో పొత్తుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆ దిశగా అయితే ఫోకస్ పెట్టలేదు. అంత సానుకూలంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన కేసే లేని చోట స్కిల్ డెవలప్మెంట్ కేసు క్రియేట్ చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన జైలుకు పోవడం జరిగింది. అందుకే ఈసారి ఇంకా ఈ విషయంలో ఫర్మ్గా ఉండాలి అని కూడా టీడీపీ ఆలోచన చేస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో పాలన మీద ఒక పూర్తి స్థాయిలో పట్టొచ్చిన తర్వాత అయినా తాము ఫోకస్ పెట్టాలి అనేది టీడీపీ అటు జనసేన నేతల ఆలోచన అనుకోవాలి ఈరోజు ప్రభుత్వంలో. అలాంటి సిచ్యువేషన్లో ఒక భయంకరమైన కుట్ర రూపంలో ఈ రోజున తిరుమల లడ్డు వివాదం తెర మీదకి వచ్చింది. అందుకే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి తమకు దొరుకుతారా అని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే జగన్ మీద అంత ఫర్మ్గా యాక్షన్ తీసుకోకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ వైపు నుంచి పక్క దూరం జరిగే పరిస్థితి ఉంది. అందుకే ఈ రోజున అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఈ ఇష్యూలో ప్రెజర్ చేస్తూ ఉన్నారన్న చర్చ ఉంది. అటు ఆర్ఎస్ఎస్ నేతలు ప్రెజర్తోనే అమిత్ షా లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఈ అంశం మీద ఫోకస్ పెట్టారంటున్నారు. ఈరోజు కేంద్ర హోంశాఖకి జిందాల్ లాంటి వాళ్ళు, వినీత్ జిందాల్ లాంటి వాళ్ళు చేసిన కంప్లైంట్ను, న్యాయవాది చేసిన కంప్లైంట్ను కూడా అమిత్ షా లాంటి వాళ్ళు సుమోటోగా స్వీకరించే అవకాశం ఉందనే ఒక చర్చ ఉంది. బట్ సుమోటోగా తీసుకుంటే ఆల్రెడీ డిమాండ్ వస్తున్నట్టు చాలా రాష్ట్రాల నుంచి, హిందూ సంఘాల నుంచి ఈరోజు వస్తున్న డిమాండ్ ఏంటంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఈ వివాదం మీద అనేది. సిబిఐ ఎంక్వైరీ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అదే కాకుండా ఒక సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలని నారాయణ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఆ విషయం మీద కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు. బట్ ఈ విషయం మీద మాత్రం కేంద్రం చాలా ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటూ ఉంది. ఎందుకంటే సౌత్లో బీజేపీ తాము బలపడాలని చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే దానిలో భాగంగానే ఒకప్పుడు తాము వ్యతిరేకంగా భావించిన చంద్రబాబుని మొన్నటి ఎన్నికల్లో కలుపుకునే ప్రయత్నం చేసింది అటు పవన్ కళ్యాణ్తో పాటు. మరోవైపు చూసినట్లయితే ఈ రోజున పురంధరేశ్వరి లాంటి వాళ్ళకి అది కీలక పదవి ఏదో ఒకటి ఇచ్చి, ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి కీలక పదవి ఇవ్వాలి, ఆయనకి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేస్తోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా అటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ తమ పార్టీని విస్తరించడం మీద చాలా సీరియస్గా బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. అందుకే ఎవరు ఊహించని విధంగా శ్రీనివాస్ వర్మ లాంటి కూడా లాంటి వాళ్ళకి కొత్తగా ఎంపీలైన వాళ్ళకి కూడా మంత్రి పదవులు కూడా దక్కాయి మొన్నటి ఎన్నికల తర్వాత. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకునేందుకు ఇది తమకు వచ్చిన ఒక చక్కటి అవకాశంగా బీజేపీ భావిస్తోంది. అందుకే ఇది ఒక హిందూ సెంటిమెంట్ ఇష్యూ కాబట్టి అదే స్థాయిలో బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది. సో హిందూ నినాదాన్ని పూర్తి స్థాయిలో తాము ఎలా నమ్ముతామో అదే స్థాయిలో ఈ ఇష్యూ మీద యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లయితే తమ పార్టీ మీద కొంచెం జనంలో, ఏపీ ప్రజల్లో, హిందూ సంఘాల్లో ఇంకా మరింత నమ్మకం బలపడే అవకాశం ఉందని కూడా బీజేపీ భావిస్తోంది. అందుకే ఇది ఒక ఆయుధంగా బీజేపీ వాడుకోబోతోంది. మొత్తానికైతే అమిత్ షాకు, మోడీకి దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి ఒక ఆయుధాన్ని అందించారనుకోవాలి టీటీడీ లడ్డు వివాదం రూపంలో. ఇదైతే అరాచకానికి అది పీక్స్. అది జగన్మోహన్ రెడ్డి టైం పీరియడ్ బాగలేక ఇది తెర మీదకి వచ్చిందా, లేకపోతే ఒక్కొక్కటిగా ఆయన చేసిన పాపాల పుట్ట పగులుతూ ఉందా అనేది మనం పక్కన పెడితే ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల్లో ఇది ఒక అత్యంత పీక్ అనుకోవాలి ఆ అరాచకం అనేది. సో ఓవరాల్గా మరి ఆర్ఎస్ఎస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషయంలో మోడీ కానీ అమిత్ షా కానీ సైలెంట్గా ఉండి వెయిట్ అండ్ సీ పాలసీలో ఉన్న అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఈ విషయంలో మాత్రం వాళ్ళు సైలెంట్ అయ్యే పరిస్థితే లేదు. అందుకే వాళ్ళు కూడా అటు అమిత్ షాని ప్రెజరైజ్ చేస్తున్న లీకులు కూడా కొన్ని వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ విషయంలో నిజంగానే అమిత్ షా లాంటి వాళ్ళు హోంశాఖ నుంచి స్పెషల్ ఎంక్వైరీకి కాల్ఫర్ చేస్తారా, లేకపోతే సిబిఐ వైపే వెళ్లే ప్రయత్నం చేస్తారా, డిమాండ్లు ఉన్నట్టు సిట్టింగ్ జడ్జి వరకు వెళ్లే ప్రయత్నం చేస్తారనేది కూడా మనం చూడాలి. మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తనంతట తానుగానే ఆయన వచ్చి ఈ ఉచ్చులో ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉంది. ఈ హిందూ సంఘాల ఆగ్రహంతోనే ఈరోజు బీజేపీ కూడా అంత ఫర్మ్గా యాక్షన్ ప్లాన్ అయితే రూపొందిస్తూ ఉంది. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ మాత్రం జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఆయన ఉక్కిరిబిక్కిరవడం ఖాయమన్న చర్చ అయితే జరుగుతూ వస్తోంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.